ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్లో టేబుల్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటికి మనం బోర్డర్స్ అండ్ అలాగే వాటి యొక్క సైజెస్ వాటిని అయితే మనం అయితే చేంజ్ చేద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి అసలు బోర్డర్ అనేది ఎలా తీసుకోవాలనేది మీకు ఆల్రెడీ చెప్పాను. దానికోసం మనం స్టైల్ ట్యాగ్ లో టేబుల్ అలాగే టీహెచ్ అండ్ టీడీ అయితే తీసుకోండి. సో ఇవి ఎందుకు తీసుకుంటామంటే మనం టేబుల్ కి బోర్డర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి టేబుల్ అని తీసుకున్నాము. అండ్ అలాగే టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్ అనమాట, దానికి సపరేట్ బార్డర్ వస్తుంది. అండ్ అలాగే టీడీ అంటే టేబుల్ డేటా అనమాట, దానికి కూడా బార్డర్ అనేది వస్తుంది అనమాట. సో వీటన్నిటికి బార్డర్ వస్తుంది కదా, సో బార్డర్ అనేది ఎంత సైజులో ఉండాలని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం 1 పిక్సెల్. అలాగే ఆ కలర్ వచ్చేసి సాలిడ్ బ్లాక్ అని తీసుకున్నాం అనుకోండి, బ్లాక్ కలర్ లో 1 పిక్సెల్ సైజ్ తో మనకి బార్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి టేబుల్ మొత్తానికి బార్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్ కి మాత్రం బార్డర్ క్రియేట్ అయిపోయింది. తర్వాత టీడీ అంటే టేబుల్ డేటాకి కూడా ఒక బార్డర్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. అట్లా అన్నిటికీ బార్డర్ క్రియేట్ అయిపోయి మనకు ఒక టేబుల్ అనేది వచ్చేసింది అనమాట. మనకి హెచ్టిఎంఎల్ బార్డర్స్ లో ఇదొక స్టైల్. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి కొలాప్స్ టేబుల్ బార్డర్స్ అనమాట. మనకి నార్మల్ గా బార్డర్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. సో మీకు ఇలా కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే బార్డర్ ని తీసుకొని సేమ్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కింద బార్డర్ కొలాప్స్ అనేది తీసుకోవాలన్నమాట. బార్డర్ కొలాప్స్ అని తీసుకొని కొలాప్స్ అని ఇచ్చామనుకోండి, మనకి బార్డర్ అనేది ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి డాటెడ్ టేబుల్ బార్డర్ అనమాట. సో డాటెడ్ టేబుల్ బార్డర్ అంటే మనకి టేబుల్ అనేది ఇలా లైన్స్ లో కాకుండా మనకి డాట్స్ లాగా అయితే వస్తుంది అనమాట. అండ్ అలా రావాలన్నా అండ్ అలాగే డాష్డ్, సాలిడ్, డబుల్, గ్రూ ఇట్లా మనకి చాలా డిఫరెంట్ బార్డర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు యూస్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ బార్డర్ స్టైల్ అనేది తీసుకోండి. బార్డర్ స్టైల్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ డాటెడ్ అని లేదంటే డాష్డ్ అని సాలిడ్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా వాల్యూస్. ఆ వాల్యూస్ ఇక్కడ ఇచ్చామనుకోండి, ఆ వాల్యూ ఏదైతే ఉందో అలాంటి బార్డర్ అనేది మనకు వస్తుంది అనమాట. మీరు డాటెడ్ ఇస్తే డాటెడ్ వస్తుంది, అట్లాగే మీరు డబుల్ ఇచ్చారనుకోండి ఇట్లాగ వస్తుంది అనమాట. అట్లా మనకైతే బార్డర్ అనేది స్టైల్ అనేది మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి టేబుల్ సైజెస్ అనమాట. సో హెచ్టిఎంఎల్ లో మన బార్డర్స్ యొక్క సైజెస్ ను కూడా మనం అయితే చేంజ్ చేయొచ్చు. అంటే టేబుల్ యొక్క విడ్త్ అండ్ అలాగే హైట్ అని కూడా మనం అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. దానికోసం మనం స్టైల్ అట్రిబ్యూట్ లో విడ్త్ 100% అని తీసుకున్నాం అనుకోండి, మనకి టేబుల్ అనేది విడ్త్ అనేది 100% అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే మీరు కావాలంటే కాలమ్ కి సపరేట్ గా విడ్త్ లేదంటే రోకి హైట్ ఇట్లా మీరు ఒక్కో దానికి కూడా విడ్త్ అండ్ హైట్ అయితే మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మనం స్టైల్ అట్రిబ్యూట్ తీసుకోండి అండ్ అలాగే హైట్ అనేది మెన్షన్ చేసి మీకు ఎంత కావాలి, ఎంత పిక్సెల్స్ లో కావాలి అంటే పర్సంటేజ్ లో కావాలనేది మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మనం ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసాం కదా, అలాగే టేబుల్ కి బార్డర్ కూడా మనం అయితే తీసుకున్నాము. ఆ ప్రోగ్రామ్ అయితే అలానే ఉందన్నమాట, దానికి ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. ఇప్పుడు మనం దానికి అయితే చేంజెస్ అయితే చేద్దాము. అంటే మనం బార్డర్ యొక్క స్టైల్ అనేది అయితే చేంజ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం బార్డర్ అయితే చేంజ్ చేస్తున్నాం కాబట్టి సో దానికోసం నేను బార్డర్ కొలాప్స్డ్ అయితే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం బార్డర్ ని కొలాప్స్ చేసాం అనుకోండి, మనకి ఓన్లీ సింగిల్ బార్డర్ అయితే వస్తుంది అనమాట. దానికోసం మళ్ళీ కొలాప్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీని అయితే సేవ్ చేస్తాను. సో సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్ లోకి వెళ్ళి దీని అయితే రిఫ్రెష్ చేస్తే మనకి చేంజ్ అవుతుంది. సో ప్రీవియస్ వీడియోలో మనకి ఇలాగైతే వచ్చింది కదా, ఇప్పుడు వచ్చేసి దీన్ని రిఫ్రెష్ చేశాను అనుకోండి, నాకు సింగిల్ లైన్ అయితే వస్తుంది అనమాట బార్డర్ కి. అంటే ఇది కొలాప్స్డ్ బార్డర్ అనమాట. ఇప్పుడు ఇంకొక బార్డర్ ని చేంజ్ చేయాలంటే దానికోసం బార్డర్ స్టైల్ అయితే తీసుకోండి. సో బార్డర్ స్టైల్ అని తీసుకున్న తర్వాత మన ఇష్టం అనమాట, చాలా అయితే ఉంటాయి మనకి బార్డర్స్ లో. ఇప్పుడు వచ్చేసి నేను డాటెడ్ అని ఒక వాల్యూ అయితే తీసుకున్నాను అనుకోండి, మనకి బార్డర్ అనేది డాటెడ్స్ లో అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు మనకి బార్డర్ అనేది డాట్స్ గా అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను డాష్ అయితే తీసుకుంటాను, డాష్ సేవ్ చేద్దాం. రిఫ్రెష్ చేసామనుకోండి మనకి డాష్ లాగైతే వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇన్సెట్ అనేది ఒక వాల్యూ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రిఫ్రెష్ చేసామనుకోండి ఇట్లాగైతే వస్తుంది అనమాట బార్డర్ అనేది. ఇట్లా మనకి చాలా బార్డర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ బార్డర్స్ అన్ని మీకు వాల్యూ కూడా మీకు అయితే చూపించాను కదా, ఆ వాల్యూస్ అన్ని ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్ బార్డర్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం టేబుల్ విడ్త్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. దానికోసం టేబుల్ ట్యాగ్ అయితే ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి నేను స్టైల్ అట్రిబ్యూట్ అయితే తీసుకుంటాను. సో స్టైల్ అట్రిబ్యూట్ తీసుకొని దాని లోపల విడ్త్ అని తీసుకుంటాను అనమాట. విడ్త్ వచ్చేసి నేను 100% అయితే తీసుకుంటాను. సో 100% విడ్త్ తీసుకున్న తర్వాత సేవ్ చేసి ఒకసారి వెబ్ పేజ్ అనేది రిఫ్రెష్ చేస్తే మనకి విడ్త్ చూడొచ్చు, మనకి 100% అయితే వచ్చేసింది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం హైట్ అయితే తీసుకుందాం. సో దానికోసం నేను ఇక్కడ టీఆర్ ట్యాగ్ అయితే ఉంది కదా, అంటే టేబుల్ రో అనమాట. సో ఈ ట్యాగ్ వచ్చి స్టైల్ అట్రిబ్యూట్ అయితే తీసుకుందాం. సేమ్ స్టైల్ అట్రిబ్యూట్ తీసుకొని ఇక్కడ హైట్ అయితే తీసుకోండి. సో హైట్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 100 పిక్సెల్స్ అయితే ఇస్తాను అనమాట. హైట్ వచ్చేసి పిక్సెల్స్ లో అయితే ఇస్తున్నాను. సేవ్ చేద్దాం. సో సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసాం అనుకోండి, సో మీరు చూడొచ్చు హైట్ అనేది మనకి 100 పిక్సెల్స్ వచ్చేసింది అనమాట. సో ఇదొక్కటే ఎందుకు వచ్చింది అంటే మనం ఫస్ట్ రోడ్ మాత్రమే చేంజ్ చేస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనం 2 రోస్ అయితే తీసుకున్నాం టేబుల్ రోస్, కానీ ఫస్ట్ దానికి ఒక్కటే చేంజ్ అయింది. నేను రెండో దానికి కూడా తీసుకున్నాను అనుకోండి, రెండోది కూడా చేంజ్ అవుద్ది అనమాట. సేమ్ స్టైల్ తీసుకుంటాను, అలాగే హైట్ తీసుకొని ఇప్పుడు వచ్చేసి హైట్ లో నేను 50 పిక్సెల్స్
పిక్సెల్స్ అయితే తీసుకుంటాను అనమాట. 50 పిక్సెల్స్ తీసుకుని సేవ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి రిఫ్రెష్ చేస్తే 50 పిక్సెల్స్ హైట్ అనేది పెరిగింది అనమాట. ఇట్లా మనం విడ్త్ అలాగే హైట్ కూడా మనం అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. విత్ హైట్ అట్రిబ్యూట్ యూస్ చేసుకొని. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కింద వరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.